సో మెట్సాయి కుమార్ గారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో అనేక బిల్లులను కావచ్చు, కొన్ని అంశాలని చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో ఈ అంశాలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మంచి అయితే ఓరలేని ప్రతిపక్షాలు, రైతులు ఆనందంగా ఉంటే చూడలేని కళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కళ్ళు, రైతులు నిద్రపోయి మంచిగా పనుకుంటే చూడలేని ఈ ముఖాలు, రైతుల కళ్ళల్లో ఆనందాలు వస్తే ఓరలేని ఈ మనుషులు. అరే ఇంత పెద్ద వ్యవస్థని కాపాడుకుంటూ అప్పులున్న రాష్ట్రంలో కూడా రైతాంగ కుటుంబానికి న్యాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని హక్కును చేసుకుంటే కనీసం అభినందించలేని హర్షించలేని ముఖాలు ఇవి. ఎప్పుడైనా మీ ముఖానికి రేసి ₹1,00,000 డైరెక్ట్గా మాఫీ? అరే బాగా చెప్తాం, ఆగస్టు 15 లోపు బాగా చెప్తాగా మేము రైతు మాఫీ చేస్తాం, చేసి తీరుతామని చెప్పినాం. అర్హత గల ప్రతి కుటుంబానికి మా 6 గ్యారెంటీలు చేరుతాయి. ఇప్పుడు మీరేమో మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారేమో మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ₹2,00,000 రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్నాము, ₹1,00,000 చేసినామంటున్నారు. కానీ కేటీఆర్ గారు అంటున్నారు కేవలం రుణమాఫీ అయిన రైతన్నల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, చారణ కోడికి బారణ మసాలా ఉంది కాంగ్రెస్ పరిపాలన వ్యవహారం అంటున్నది. సో ఇదేంతవరకు వాస్తవం? నేను ఏమంటున్నానంటే కేటీఆర్ గారు కూడా అధికారం పోగానే ఎట్లా మాట్లాడుతుండంటే పురాణాపులుగా ఉంటుండే ఒకళ్ళు. పురాణాపులు ఉంటుంది, మీరు వెళ్ళండి దూలిపేట పురాణాపులు వస్తుంది. పురాణాపులు కూడా 4 తిరుగుతారు, అక్కడే తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు అంటే అన్న ఏమన్నా పురాణ పూలే అన్నాయి इसको పురాణ నయవనా వాళ్ళకి పురితే అంటారు ఆటోల్లో. ఓకే అంటే అట్లా అయిపోతుంది వాళ్ళ బతుకులకి, ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీకు ఏది ఒక ఆటోలో 10 మంది ఎక్కించుకుంటుండే రోడ్ల పైన, ఎక్కించుకొని ₹20 ₹30 అని ఎక్కించుకొని డ్రాప్ చేస్తుండే, పోయి మళ్ళీ అక్కడ తిరుగుతుండే కావాలని ఆటో నాకే అట్లాంటి బతుకులు. అరే మంచి అయితే ఓర్లేని, అరే ఇంత కుతంత్రాలా, అరే ఇంత కులుతలమా? మనం కూడా మనుషులేమే కదా, మనం కూడా టైంకి అన్నమే తింటున్నాం కదా. ఓకే అరే 90 లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి అంటే ఓర్లు మీ కళ్ళేంది, మీ ముఖాలేంది? ఏడబెట్టుకుని ముఖాలు పెట్టుకొని పోండి. రైతులు కొడతారు, రోడ్డు మీకు వస్తే మిమ్మల్ని రైతులు కొడతారు ఇప్పుడు రోడ్ల మీద ఉరికి. కానీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులున్న రైతన్నందరికీ రుణమాఫీ అన్నది, కానీ అధికారంలోకి వచ్చినాక అందరికీ కాదు కొందరికైనా కొర్రీలు పెడుతున్నది అంటున్నారు. సో ఇదెంతవరకు వాస్తవం? ఏ కొర్రీ? ఇప్పుడు అందరికీ కాదు కొందరికే, ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, ట్యాక్స్ పేయర్స్కి లేదు, లేకపోతే PM కిసాన్ తరహాలోనే మేము రుణమాఫీ చేస్తాము. సో ఇటువంటి కండిషన్స్ పెట్టడం ఎట్లా చూస్తున్నట్టు ప్రతిపక్షాలు అంటున్నాయి. మేమన్నా పెద్దన్నా శ్రీశైలం అన్నా, నా అర్హత ఉంది, నేను ఇప్పుడు నాకు ఇన్నోవా బండి ఉంది, ఇప్పుడు నేను 4 ఏళ్ళు పింఛన్ నేను అడగాలనా? చెప్పండి. ఓకే నాకు ఇష్టడొచ్చు, నేను అడగాలనా? చలో నాకు సొంత ఇల్లు ఉంది 100 గజాలది, మళ్ళీ నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు అడగాలనా? మళ్ళీ నేను ఇంద్రా ఇల్లు అడగాలనా? నీకు 500 ఎకరాల భూస్వామి నువ్వు, నీకెందుకు రైతు బంధు? 10 ఎకరాల కమర్షియల్ బిల్డింగ్ ఉంది, నీకెందుకు రైతు బంధు? నీకెందుకు రుణమాఫీ? అర్హత గల ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. అది శ్రీశైలం కావచ్చు, అది మెట్సాయి కుమార్ కావచ్చు, అది విల్సన్ కావచ్చు. మీరు ఎందుకంటే ప్రతిసారి మీ కమిషన్ల కోసము అప్పుడు చేసిన వ్యవహారం కాదు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇది కేవలం ప్రజల కోసం, ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా అందించడానికే. అర్హత గల మెట్సాయి కుమారు రేపు 2 ఎకరాల భూమి ఉంటే నాకు ₹47,000 సంబంధించినటువంటి రుణమాఫీ అయింది. నేను అర్హత గల కుటుంబం నాది, మా అమ్మ పేరు రుణమాఫీ అయింది. మా అమ్మ పేరు మీద ఉంది, నా పేరు మీద లేదే. ₹47,800 ఉండే రుణం మాఫీ అయింది. 2 ఎకరాల 6 గుంటలు మాకు. అంటే ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉన్న మాఫీ అయితే వానికి ఏముంటుంది, ఫరక్ ఏం పడుతుంది దానికి? అరే కొంచెమన్నా కనీస మర్యాద పాటించకుండా కమిషన్ల కోసం ఎవరు పడటానికి 100 ఎకరాలు 1000 ఎకరాల భూమికి చేసుకుంటే అడ్డదారిన పక్కదారిన పోయే నిధులు ఇవి. అలాంటి నిధులలో కేసీఆర్ చిద్దహస్తులు. హరీష్ రావు అయితే దానికి పెట్టింది పునాది. చూడుకి అమాయకంగా కనపడే హరీష్ రావు చాలా దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు తెలుసా. రాజకీయం కోసం ఎలాంటి నీచానికైనా ఊర్జాడే వ్యక్తి ఎవరున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అది హరీష్ రావు మాత్రమే.
ఓకే. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే ఇప్పటికే వాళ్ళు స్పీకర్ని కలిసిరు, గవర్నర్ని కలిసిరు, అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నారు. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎందుకు ఇటువంటి మొండి వైఖరికి పాల్పడుతుంది కాంగ్రెస్? గతంలో ఏ పార్టీ నాయకుని కూడా మేము స్వాగతించమన్నారు, ఇప్పుడేమో ఇతర పార్టీ నాయకుల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? శిశిలమన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో మీరేమన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నారు? 6 నెలల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూలిపోద్ది అన్నారు. ప్రతి మీటింగ్లో కేసీఆర్ ఇదే మాట, ప్రతి మీటింగ్లో కేటీఆర్ ఇదే మాట. అంటే 2014లో 63 సీట్లు వచ్చినట్టు మీరు 2018 వరకు రాజకీయం చేసి అధికారులు ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు, మీకన్నా ఒక సీట్ ఎక్కువ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. అంటే మీరు వేదాలు వండిస్తున్నారు, మీరే పురోహితులు, మీరే మంత్రాలు వేస్తారు. మరి మేమేం వేయాలండి? ఇక అక్కడ మంచి బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారా? రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. మీరు డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. ఇక మీరు వేసేది ఫుల్ టాప్, బాలు బౌండరీ బయటనే ఉంటుంది. ఓకే. మీరు కబడ్డీ ఆడితే మేము ఖోఖో ఆడతామా? మేము కూడా కబడ్డీ ఆడతాం. అంతే. మీరు ఏమన్నారు? పడిపోతుంది. ఎట్లా పడిపోతే చూపిస్తాం వాళ్ళకు. ఓకే. సో ఇక ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికీ పార్టీ ఫిరాయింపులు అనేది వాళ్ళైతే పూర్తి స్థాయిలో అనర్హత వేటు వేయాలి వచ్చినటువంటి 10 మంది మీద అంటూ నిత్యం ఇక అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోదాం అంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి 10 మంది కాకుండా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఈ చేరికలకు ఏమైనా కొంత పులి స్టాప్ పడే అవకాశం ఏమైనా? 2014లో మీరు చేసినట్టు అగాత్యము, 2018 చేసిన మీరు అగత్యాలకు అది అప్పుడు చట్టం గుర్తురాలేదా మీకు? మాదే రాగా చట్టాలు, చుట్టాలు, అన్యాయం, ఘోరం, మోసం, ఇంకా పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట సంస్కృతంలో. అన్నీ వాడుతున్నారు వీళ్ళు. వారు నాయన కొంచెమని ఉండాలబ్బా వీళ్ళకు. అంటే మంచిగా మరురూపం అన్నమాట కేసీఆర్, కేటీఆర్ అనమాట. అమాయకత్వానికి మారుపేర్లా? ఓకే, చెప్పండి. మోసానికి, దగాకోరుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరున్నారంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఓకే. ఎందుకో అంటారు కదండి, కొంతమంది అంటారు ఏమని, ఊరికే ఇంటికి రానివద్దు, ఇంటికి వస్తే ఇంటి మీద పడతారని చెప్పి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు చేతిలో పెడితే మొత్తం రాష్ట్రానికి పక్కన అమ్మేసి పెట్టేసి పక్కన తీసుకుపోయి ఎక్కడికి పోయినా అక్కడ అవినీతి. మా డిపార్ట్మెంట్ పెద్ద అవినీతి ఉంది. చూపుతో నెత్తి మీద రాసుకోవాలి ఇప్పుడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.